నమస్తే బీఆర్కే న్యాయవేదికకు స్వాగతం. నేను జేబీ రామ్. ఇక భార్యాభర్తలు బంధం అనేది పెళ్లితో ఏర్పడుతుంది. పెద్దలు నిశ్చయించినా లేదా తమకు ఇష్టమైన వారిని వెతికి పెళ్లి చేసుకున్నా అది రెండు ఆత్మల అంగీకారం అనేది ఉంటుంది. అలా ఏర్పడిన వివాహ బంధం ఎంతో పవిత్రమైంది. భార్యాభర్తలు అన్నప్పుడు చిన్న చిన్న గొడవలు, మనస్పర్ధలు సహజంగానే వస్తుంటాయి. అంత మాత్రానే విడాకుల వరకు వెళ్ళిపోతున్నారు. హిందూ వివాహ చట్టం 1955లోని సెక్షన్ 13B భార్యాభర్తల విడాకుల విషయంలో ఎలాంటి నియమ నిబంధనలు కలిగి ఉంటుంది? పరస్పర అంగీకారంతో తీసుకునే విడాకులకు ఎలాంటి నియమ నిబంధనలు ఉంటాయి? దీనిపై మాట్లాడటానికి ప్రముఖ అడ్వకేట్ మాలతి గారు మనతో ఈరోజు ఉన్నారు. నమస్కారం మేడం. నమస్కారం అండి. మేడం చెప్పండి, అంటే విడాకుల విషయంలో హిందూ వివాహ చట్టం 1955 ఏదైతే ఉందో అది ఏమంటుంది? యాక్చువల్లీ హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 సెక్షన్ 13 చూసుకుంటే ఏంటంటే సెక్షన్ 13 మొత్తం కూడా విడాకుల గురించే మాట్లాడుతుంది. సో సెక్షన్ 13లో ఎట్లా అంటే ఏ గ్రౌండ్స్ మీద డివోర్స్ తీసుకోవచ్చు అనేది మాట్లాడుతుంది. అందులో స్పెషల్లీ 13B అనేది మ్యూచువల్ కన్సెంట్కి సంబంధించింది. ఇప్పుడు డివోర్స్ అనేది విడాకులు అనేది రెండు విధాలుగా తీసుకోవచ్చండి. ఒకటి ఏంటంటే ఒకవేళ ఏదైనా గ్రౌండ్ ఉందనుకోండి, క్రుయాలిటీ కానీ, అడల్టరీ కానీ, బైగమీ కానీ, ఇట్లా రకరకాల గ్రౌండ్స్ ఉంటాయి. ఆ గ్రౌండ్స్ మీద విడాకులన్నీ తీసుకోవచ్చు. అది ఒక కంటెస్టెడ్ డివోర్స్. అంటే డివోర్స్ అనేది రెండు రకాలు. ఒకటి ఏంటంటే కంటెస్టెడ్, ఇంకోటి ఏంటంటే మ్యూచువల్ కన్సెంట్. సో సెక్షన్ 13 ప్రకారం ఏంటంటే కంటెస్టెడ్ డివోర్స్ తీసుకోవచ్చు. అంటే ఈదర్ ఆఫ్ ద పార్టీస్, అంటే వైఫ్ కానీ లేకపోతే హస్బెండ్ కానీ, వైఫ్ హస్బెండ్ మీద పెట్టవచ్చు, లేకపోతే హస్బెండ్ వైఫ్ మీద ఏదో ఒక గ్రౌండ్లో డివోర్స్ అనేది తీసుకోవచ్చు. బట్ సెక్షన్ 13B వచ్చేసరికి ఏంటంటే మ్యూచువల్ కన్సెంట్. మ్యూచువల్ కన్సెంట్ ఏంటంటే ఇద్దరు కూడా నాకు ఈ పెళ్ళి వద్దు, నేను డివోర్స్ తీసుకోవాలనుకుంటున్నాను, విడాకులు తీసుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసి భార్య ప్లస్ ఆల్సో హస్బెండ్ కూడా, అంటే భర్త కూడా నాకు కూడా ఇవి పెళ్ళి వద్దు, ఇద్దరం కలిసి మ్యూచువల్గా అంగీకరించి కన్సెంట్ చేసి ఇద్దరం కలిసి మ్యూచువల్ కన్సెంట్ తీసుకుందాం అని చెప్పేసి కోర్టు అప్రోచ్ అవ్వడం. అంటే ఎవ్వరికి కూడా అభ్యంతరం ఉండదు, ఇద్దరు తీసుకోవడానికి రెడీ అయిపోవడం. సో అప్పుడు ఏం చేస్తారు, కానీ దీనికి ఒక కండిషన్ ఉంది. ఏంటంటే పెళ్ళై కనీసం మినిమం 1 year అయి ఉండాలి. 1 year కంటే ముందు ఎట్టి పరిస్థితుల్లో డివోర్స్ తీసుకునే అవకాశం ఉండదు. 1 year తర్వాత వెళ్ళి కోర్టుకి అప్రోచ్ అయ్యి సెక్షన్ 13B ప్రకారం మాకు మ్యూచువల్ కన్సెంట్ కావాలి, డివోర్స్ కావాలని అడిగితే జడ్జ్ గారు ఏం చేస్తారంటే ఒక 180 days, అంటే 180 రోజులు కన్సల్టేషన్ టైం ఇస్తుంది. అంటే 180 days తర్వాత మళ్ళీ తిరిగి రండి. ఆ లోపల ఏంటంటే ఒకసారి కౌన్సిలింగ్ సెషన్స్ కూడా పెడతారు. అంటే ఏమన్నా మరి అంటే తిరిగి కలిసి ఉండే అవకాశం ఉందా అని చెప్పేసి చూసుకుంటారు. అట్లాంటి అవకాశం కూడా ఇస్తుంది. 3 కౌన్సిలింగ్ సెషన్స్ ఇస్తారు. దానికి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా వెళ్ళి అటెండ్ చేయాలి. ఆ కౌన్సిలింగ్ అయినాక కూడా వాళ్ళిద్దరు ఇంకా కూడా డివోర్స్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. బట్ ఆ టైంకి 180 days అనేది టైం ఉంటుంది. ఆ 180 days తర్వాత మళ్ళీ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చి కోర్టులో అపియర్ అయితే అప్పుడు జడ్జి గారు మళ్ళీ అడుగుతారు, అంటే ఇంకా అదే డెసిషన్తో ఉన్నారా, లేకపోతే మారుతారా, లేకపోతే ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా తిరిగి అని చెప్పి అడుగుతారు. అప్పుడు వాళ్ళు క్యాన్సిల్ చేసుకోవచ్చు, ఏ టైంలోనే క్యాన్సిల్ చేసుకోవచ్చు. వాళ్ళు క్యాన్సిల్ చేసుకోలేరు, మాకు ఇంకా డివోర్స్ కావాలంటే 180 days తర్వాత అప్పుడు ఏం చేస్తారంటే ఒక ఎవిడెన్స్ వేసేసి మాకు ఇద్దరికి ఓకే అని చెప్తే అప్పుడు జడ్జి గారు మీకు డివోర్స్ త్రూ సెక్షన్ 13B మ్యూచువల్ కన్సెంట్ అనేది మీకు ఇస్తారనమాట. సో ఏంటంటే దీంట్లో ఏంటంటే పెద్ద హర్డల్స్ ఉండవు, ప్రాబ్లమ్స్ ఉండవు, ఎక్కువసార్లు కోర్టుకి వెళ్ళాల్సిన ఛాన్స్ ఉండదు. Day 1 రోజు ఒకసారి ఫస్ట్ టైం వెళ్ళి అపీర్ అయితే మళ్ళీ లాస్ట్ ఒకసారి అపీర్ అయితే మధ్యలో ఒక కన్సల్టేషన్ టైం, అంటే ఏదైతే కౌన్సిలింగ్ సెషన్స్ ఉంటే అవి అపీర్ అయితే సరిపోతుంది. సో బేసికల్లీ ఏంటంటే కోర్టుకి అపీర్ మాత్రం 2 times అయిపోతే మ్యూచువల్ కన్సెంట్ అనేది క్లోజ్ అవుతుంది. దీంట్లో ఏంటంటే ఇద్దరికి కూడా మెంటల్ టార్చర్, మెంటల్ ట్రామా, లేకపోతే ఫ్యామిలీస్ కూడా మెంటల్ ట్రామా ఉండదు. అంటే సాఫీగా సరిపోతుంది డివోర్స్ అనేది. అందుకని చాలామంది ఏం చేస్తారంటే కంటెస్టెడ్ డివోర్స్ ఉన్నా కూడా ఒక పీరియడ్ ఆఫ్ టైం, అంటే ఒక 1 year 2 years తర్వాత ఈ కోర్టు చుట్టూ ఏం తిరుగుతాంలే ఎట్లాగో డివోర్స్, ఇప్పుడు ఒకరు వద్దనుకుంటుంటే ఇంకొకరు దాని మీద స్ట్రెస్ చేయడం ఎందుకు, కావాలని అంటే నన్ను ప్రాపర్ రీజన్ ఉంటే తప్ప ఒకవేళ ఇద్దరు అనుకుంటే ఇంకా 2 years 3 years ఇంకా కోర్టు చుట్టూ తిరగడం ఎందుకని చెప్పేసి ఆ కంటెస్టెడ్ డివోర్స్ కూడా మళ్ళీ మ్యూచువల్ డివోర్స్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. సో అది ఈజీగా అయిపోతుంది. అంటే ఇంత కాంప్లికేషన్స్ ఉండవు, ఇంత కోర్టు చుట్టూ తిరగడం ఉండదు. అట్లా మ్యూచువల్ కన్సెంట్ అనేది తీసుకోవచ్చు అనమాట. ఓకే మేడం, ఇంకొకటి హిందూ వివాహ చట్టం ప్రకారం ఏ కారణాలు చూపించి పరస్పర విడాకులు తీసుకోవడానికి ఛాన్స్ ఉండే అవకాశం ఉంటుంది?
దీంట్లో మ్యూచువల్ కన్సెంట్ మ్యూచువల్ కన్సెంట్లో ఏం లేదండి, ఇద్దరికి పడకపోవడం అంటే ఇద్దరికి కంపాటబిలిటీ లేకపోవడం అంటే ఇద్దరికి ఇప్పుడు ఒకరికొకరికి ఇష్టం ఇంకోటి ఇష్టం వాళ్ళిద్దరు పడి రావట్లేదు. బేసికల్లీ ఏంటంటే అండర్స్టాండింగ్ లేదు ఆర్ ఇంకెనీ రీజన్స్ అంటే వాళ్ళిద్దరికి భార్య భర్తల్లాగా కొనసాగించడం ఇంక ఇష్టం లేదు అని అర్థం. సో ఎట్లా అంటే ఇర్రిట్రబుల్ బ్రేక్ డౌన్ అంటారు. ఈ మ్యూచువల్ కన్సెంట్లో చూసే మెయిన్ ఏంటంటే ఇర్రిట్రబుల్ బ్రేక్ డౌన్ అంటే ఇంకా తిరిగి కలిసి ఉండే అవకాశం ఎట్టి పరిస్థితి లేదు అని అనిపించినాడే మ్యూచువల్ కన్సెంట్కి అప్లై చేస్తారు. ఏంటంటే ఇప్పుడు కొన్ని రోజులు చూస్తారు బాగానే ఉందంటే ఓకే, ఒకవేళ బాగాలేకపోతే ఇంకా నాకు నచ్చట్లేదు ఈ పర్సన్తో ఇంకా అసలు ఉండలేను, నాతో కాదు, నా వల్ల కాదు అని చెప్పేసి అసలు కలిసి ఉండే అవకాశమే లేదు, ఇంకా తిరిగి ఛాన్సే లేదు అన్నప్పుడే మ్యూచువల్ కన్సెంట్ అనేది తీసుకుంటారు. సో ఇదే బేసిక్ రీజన్స్ ఏంటంటే ఇద్దరు పడకపోవడం, నచ్చకపోవడం, ఇంక కలిసి భార్య భర్తల్లాగా కొనసాగించకపోవడం లేకపోవడం. ఓకే, ఇంకొకటి హార్డ్ క్వశ్చన్ మేడం, అంటే కొన్నిసార్లు అది ఒక డిఫరెంట్ వేలో కూడా కొన్ని కేసెస్ వస్తూ ఉంటాయి కదా. అంటే భార్య భర్తతో అంటే సెక్స్ పార్టిసిపేషన్ చేయడం లేదు అని చెప్పేసి ఆ కారణం కూడా చూపించి భర్త విడాకులు తీసుకునే అవకాశం కూడా ఉంటుందా? ఉందండి. అలాగనే ఈ విషయంలో హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 13B వర్తిస్తుందా దీనికి? వర్తించదు. అది సెక్షన్ 13B ఇట్సెల్ఫ్ సేస్ దట్ ఇట్స్ మ్యూచువల్ కన్సెంట్. మ్యూచువల్ కన్సెంట్ ఏంటంటే ఇద్దరు ఒప్పుకొని కన్సెంట్ ఇచ్చి సెక్షన్ 13 ప్రకారం సెక్షన్ 13 లో ఇట్ కమ్స్ అండర్ క్రుయాలిటీ. ఒకవేళ ఇద్దరిట్లో అంటే వైఫ్ కానీ లేకపోతే హస్బెండ్ కానీ మ్యారేజ్ అనేది కాన్సమేట్ చేస్తలేరు అంటే ఒప్పుకోవట్లేదు అంటే కలిసి ఉండడానికి ఇంటో కోర్స్కి ఇట్లా ఒప్పుకోవట్లేదు అంటే ఇట్ కమ్స్ అండర్ క్రుయాలిటీ, అంటే నువ్వు మెంటల్ హరాస్మెంట్ గురి చేస్తున్నట్టు. సో అది క్రుయాలిటీ గ్రౌండ్ కింద మీరు డివోర్స్ తీసుకోవచ్చు. బట్ 13B అనేది అప్లై అవ్వదు, దానికి సెక్షన్ 13 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 అనేది అప్లై అవుతుంది. సో ఆ గ్రౌండ్ క్రుయాలిటీ గ్రౌండ్ మీద వేసుకొని ప్రాపర్ ఎవిడెన్స్ చూపిస్తే మీకు డివోర్స్ అనేది గ్రాంట్ అవుతుంది. అంటే మేడం ఇప్పుడు ఇక్కడ ఆమె యాక్సెప్ట్ చేయట్లేదు, సెక్సువల్ లైఫ్కి ఆమె ఆ వ్యక్తితో హస్బెండ్తో యాక్సెప్ట్ చేయట్లేదు అనుకుందాం. అంటే కొంతకాలం సాఫీగానే లైఫ్ కొనసాగింది, దాని తర్వాత ఆమె యాక్సెప్ట్ చేయట్లేదు. సో దాన్ని ఎలా చూడాలి అంటే ఇక్కడ క్రుయాలిటీ గ్రౌండ్ అని ఏ విధంగా మనం చెప్పాలి? సేమ్ అగైన్ ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఇప్పుడు అంటే ఒక సిస్టమ్ అనేది అంటే మనం అసలు మ్యారేజ్ అనేది తర్వాత కలిసి ఉండడానికి ఒక సిస్టమ్ అనేది క్రియేట్ అయిన దాంట్లో ఇది కూడా ఒక పార్ట్ ఆఫ్ ఇట్. సో ఏంటంటే ఒక పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం కలిసి ఉన్న తర్వాత వాళ్ళు కలిసి లేరు, ఆ అమ్మాయి కోఆపరేట్ చేస్తలేదు అంటే అతనికి ఒక మెంటల్ హరాస్మెంట్ ఇస్తున్నట్టే. ఇప్పుడు హస్బెండ్ వైఫ్ నుంచి కోరుకునేది అదే, వైఫ్ హస్బెండ్ నుంచి కోరుకునేది అదే అల్టిమేట్లీ. అంటే అది పార్ట్ ఆఫ్ మ్యారిటల్ లైఫ్ అన్నట్టు. సో అందులో నీకు కావాల్సిన దాన్ని ఏదైతే ఇవ్వట్లేదు, ఇప్పుడు లేటెస్ట్ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ ఉన్నాయి దాని మీద. ఒకవేళ వైఫ్ కనుక కోఆపరేట్ చేయట్లేదు ఇంటర్ కోర్స్కి అన్నప్పుడు కొంత పీరియడ్ ఆఫ్ టైం సమ్ రీజన్స్ ఉన్నాయి, ప్రాపర్ రీజన్స్ మెడికల్ రీజన్స్ ఉన్నాయంటే ఓకే. కానీ మెడికల్ రీజన్స్ లేకుండా కంటిన్యూస్గా కొన్ని మంత్స్ కొన్ని ఇయర్స్ కనుక దూరం పెడితే సో అది క్రుయాలిటీ కిందకి వస్తుంది. ఆ క్రుయాలిటీ కింద హస్బెండ్ వైఫ్ మీద కేసు వేయచ్చు, ఆర్ వైఫ్ కానీ హస్బెండ్ మీద కేసు వేయచ్చు. 13 వస్తుంది, అప్పుడు 13B అనేది రాదు. నెక్స్ట్ ఇంకా ఇదే కోవకు చెందిన మరొక క్వశ్చన్ ఏంటంటే అంటే ఇప్పుడు అంటే పరోక్షంగా కూడా భార్య అనారోగ్యాన్ని సాకు చూపించి ఈ విధంగా అంటే భార్య అనారోగ్యాన్ని సాకుగా చూపించి భర్త కేసు పెట్టుకోవడానికి వీలుంటుంది దీంట్లో. ఇప్పుడు గ్రౌండ్స్ ఆఫ్ డివోర్స్లో చూసుకుంటే ఏంటంటే అందులో ఒక గ్రౌండ్ వచ్చి ఇది కూడా ఏదంటే బాగా సివియర్ డిజీజెస్ ఉన్నాయి, క్రోనిక్ డిజీజెస్ ఉన్నాయి. ఒకవేళ ఆ డిజీజ్ ఉన్నాయి అండ్ వైఫ్ అనేది తనతోని ఇంకా ఉండలేదు, షీ ఈజ్ నాట్ కేపబుల్ టు బీ ఎ వైఫ్ అన్నప్పుడు అది కూడా ఒక గ్రౌండే. ఆ గ్రౌండ్ కింద కూడా మళ్ళీ అగైన్ సెక్షన్ 13 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 కింద ఒకవేళ భయంకరమైన డిజీజెస్ ఉన్నాయని వ్యాధులు ఉన్నాయనుకోండి, ఆ వ్యాధులు బేస్ చేసుకొని వైఫ్ హస్బెండ్ మీద హస్బెండ్ వైఫ్ మీద డివోర్స్ వేసుకోవచ్చు, తీసుకోవచ్చు. దానికి ప్రాపర్గా అంటే ఊరికే ఏదో వేద్దాం అన్నట్టు ఏదో రీజన్ చూపించడం కాదు, దానికి కరెక్ట్గా ఎవిడెన్స్ ఉంది, ప్రాపర్ ప్రూఫ్ ఉంది, మెడికల్ రిపోర్ట్స్ ఉన్నాయి షోయింగ్ దట్ ఆమెకు ఆ డిజీజ్ ఉంది, ఇంకా ఈమె పెళ్ళికి అంటే ఒక వైఫ్ లాగా కేపబుల్ కాదు, ఉండలేదు అని ఒకవేళ ప్రూవ్ చేయగలిగితే అప్పుడు 13 కింద సెక్షన్ 13 కింద డివోర్స్ తీసేసుకోవచ్చు కంటెస్ట్ చేసుకొని. అది కోర్టుల కేసు నడుస్తుంది, ఈ మ్యూచువల్ కన్సెంట్ లాగా ఇట్లా కాదు. అది దానికి అన్ని ఒక ట్రయల్ పార్ట్ అనేది జరుగుతుంది. కోర్టులో ఏ కేసు వేసిన ట్రయల్ ఎట్లా జరుగుతుందో ఆ ట్రయల్ జరుగుతుంది. ఆ ట్రయల్ కనుక ఆమె నిజంగా డిజీజ్ ఉందని ప్రూవ్ అయితే అప్పుడు కోర్టు ఆటోమేటిక్గా జడ్జ్ గారు గ్రాంట్ చేస్తారనమాట డివోర్స్ జడ్జ్మెంట్.
రైట్. అంటే ఇప్పుడు నిజంగానే భార్యకు అంటే సెక్స్ సంబంధిత ఆరోగ్య సమస్యలతో ఆమె బాధపడుతుంది అనుకో, అయినా కూడా భర్త తన కోరికలను తీర్చుకోవడం కోసం ఆమెని బలవంతం చేస్తుంటుంది. ఈ విషయాన్ని భార్య కోర్టు దృష్టికి తీసుకెళ్తే ఎలాంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటే, అలాగనే యాక్షన్ అంటే ఒక న్యాయం ఏ విధంగా జరిగే అవకాశం ఉంటుంది? న్యాయము అంటే రీసెంట్గా కొన్ని స్టేట్స్లో దాన్ని యాక్చువల్ మ్యారిటల్ రేప్ అంటారు. సరే డిజీజే కావచ్చు, డిజీజ్ లేకపోవచ్చు, బట్ మ్యారిటల్ రేప్ అంటారు దాన్ని. మ్యారిటల్ రేప్ ఏంటంటే ఒక్కొక్క కోర్టు ఒక్కొక్కలాగా చూస్తుంది, ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్కలాగా చూస్తుంది. సో రీసెంట్లో కొన్ని కోర్ట్స్లో, హైకోర్ట్స్లో ఏం నిర్ణయం ఇచ్చారంటే మ్యారిటల్ రేప్ అనేది అఫెన్స్ కాదు అని ఇచ్చారు. కొన్ని కోర్ట్స్లో ఏంటంటే బలవంతంగా చేయకూడదు అనేది కూడా ఇస్తున్నారు. సో ఒక్కొక్క కోర్టు ఒక్కొక్కటిలాగా ఇస్తుంది. బట్ అల్టిమేట్లీ సుప్రీంకోర్టు వారు చూస్తే ఏంటంటే మ్యారిటల్ రేప్ అనేది క్రైమ్ కాదు అనేది జడ్జిమెంట్ వచ్చింది. సో మనం అన్నీ చూసుకుంటే ఎండ్ ఆఫ్ ద డే చూసుకోవాల్సిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏమి ఇచ్చిందని చెప్పి, ఏ స్టేట్ అయినా ఏ హైకోర్టు అయినా పాటించాల్సిన సుప్రీంకోర్టు ఏ జడ్జిమెంట్ ఇస్తారో ఆ జడ్జిమెంట్ ఫాలో అవ్వాలి. సో ఏ రీజన్తోనే సరే ఒకవేళ హస్బెండ్ కనుక అంటే మ్యారిటల్ అంటిల్ అన్లెస్ అది బ్రూటల్ కాకుండా ఉండి అన్యాచురల్ అయి కాకుండా ఉంటే ఆ రేప్ అనేది రేప్ కిందకి అంటే సెక్షన్ 376 ఆఫ్ ఐపీసీ మాత్రం రాదనమాట. అది హస్బెండ్కి వైఫ్ మీద అధికారం ఉన్నట్టు అనేది కోర్టు కన్సిడర్ చేస్తుంది. ఓకే. అంటే మేడం ఇంకొకటి, భార్యకు ఇష్టం లేకుండా భర్త విడాకులు కోరితే ఏం చేయాలి? ఏంటంటే భార్యకి ఇష్టం లేకుండానే భర్త విడాకులు కోరుతుంటాడు. అది అప్పుడు సెక్షన్ 13 అవుతుంది కదా, సెక్షన్ 13 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ అవుతుంది. అదే కదా కంటెస్టెడ్ డివోర్స్. మనం ఇప్పుడు ఇక్కడ డిఫరెన్సెస్ బట్ అక్కడ గ్రౌండ్స్ చూసుకోవాలి. అంటే ఇప్పుడు వైఫ్ వద్దనగానే సరిపోదు కదా, వైఫ్ ఎందుకు వద్దు, వాట్ ఆర్ ద రీజన్స్, నువ్వు పెళ్లి ముందుకే ఆలోచించుకోవాలి కదా. ఎనీవన్ ఇఫ్ సమ్మన్ ఈజ్ గెట్టింగ్ మ్యారీడ్, పెళ్ళికి ముందే ఆలోచించుకోవాలి కదా, ఏముంది ఏం లేవు, ఇష్టమా ఇష్టం లేదని. తీరా చేసుకున్నాక ఊరికే ప్రాపర్ రీజన్ లేకుండా నాకు వద్దు అనుకోవడానికి లేదు. ప్రాపర్ గ్రౌండ్ ఉండాలి. 9 గ్రౌండ్స్ ఏవైతే మన హిందూ మ్యారేజ్ యాక్ట్ చెప్తుందో ఆ గ్రౌండ్స్లో ఇవి ఉండాలి. ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేరే కావచ్చు, లేకపోతే అడల్టరీ కావచ్చు, అన్నిటికంటే ఎక్కువ మేజర్ రియాలిటీ కావచ్చు, మత మార్పిడి, లేదా ఇట్లాంటి డిజీజెస్, సివియర్ డిజీజెస్ ఉండడం, ఇట్లా కొన్ని గ్రౌండ్స్ ఉన్నాయి. ఆ గ్రౌండ్స్ మీద మాత్రమే అతను వాళ్ళ వైఫ్ మీద వేసి తీసుకోవచ్చు. కానీ ప్రాపర్ ఏ రీజనే లేదు, ఏ రీజన్ లేకుండా తీసుకోవడానికి అయితే లేదు. యూ హ్యావ్ టు షో ఎ రీజనబుల్ కాజ్ ఫర్ ఇట్. ఎస్ మ్యామ్. అంటే ఇప్పుడు నాతి చరామి స్లోగన్ ఏదో శ్లోకం ఏదో ఉంటుంది కదా, మంత్రాలు. సో దాని ప్రకారం అంటే వ్యాధిలోను కలిమిలోను సమస్యలు ఏదైనా వచ్చినప్పుడు సమస్త విషయంలో నేను తోడుగా ఉంటాను, తోడుగా నీడుగా ఉంటానని భర్త భార్యకు ప్రమాణం చేస్తాడు. అలాగనే అట్ ద సేమ్ టైం భార్య కూడా భర్త విషయంలో అలాగనే ప్రమాణం చేస్తుంది. అయితే మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే చాలా కేసులు ఉన్నాయి. ఈవెన్ భార్య కూడా భర్త మంచాన పడిపోతే అన్ఎక్స్పెక్టెడ్గా లేదా జబ్బు రావచ్చు, ఇంకేదైనా ప్యారలైట్స్ రావచ్చు, లేదంటే ఇంకేదైనా యాక్సిడెంట్ కావచ్చు, అలాగనే ఆర్థిక సమస్యలు వచ్చేసి బాధలో ఉండవచ్చు. కొన్నిసార్లు ఈ భర్తతో ఉంటే నాకు ఆర్థిక సమస్యలే వస్తుంటాయి, నేను ఇతనితో సుఖపడలేనని కూడా కొంతమంది వెళ్ళిపోయిన దాఖలాలు కూడా ఉన్నాయి. సో అలాంటి కేసులు కొన్ని ఉన్నాయి. ఇటువైపు అంటే ఈ పెళ్లి ప్రమాణం ఏదైతే ఉంటుందో ఆ సందర్భంగా చేసిన ఈ ప్రమాణాలు ఇక్కడ నిర్వీర్యం అవుతుంది. అలాగనే నిజంగా దేవుని ముందు చేసిన ఈ ప్రమాణం ఏదైతే అంటే మ్యారేజ్ అనేది ఒక సోల్ అండ్ సోల్ కదండి, ఒక సోల్తో జరిగిన అంటే ఒక ఆత్మ సంబంధమైన వివాహ బంధం అది. సో దాన్ని బ్రేక్ చేసినట్టుగా, అలాగనే దైవ ఆజ్ఞను కూడా బ్రేక్ చేసినట్టుగా ఇక్కడ మనం చూస్తాం. సో ఇలాంటి విషయం మన దృష్టికి వచ్చినప్పుడు మీకు అంటే ఒక మేబీ మీరు నాస్తికులు కావచ్చు, ఆస్తికులు కావచ్చు, లేదు అంటే హిందూ కావచ్చు, ముస్లిం కావచ్చు, ఏదైనా ఈవెన్ నేను కూడా, మన ఒపీనియన్ ఎలా ఉండాలి? యాజ్ ఏ లాయర్గా మీరు ఎన్నో చూసుంటారు కదా, సో మీ ఒపీనియన్ ఎలా అనిపిస్తుంటుంది అప్పుడు వివాహ వ్యవస్థ విషయంలో? ఇప్పుడు హిందూ పెళ్ళి అనేది, హిందూ మ్యారేజ్ అనేది, వెడ్డింగ్ అనేది ఏంటంటే చాలా సాంప్రదాయాలు, కస్టమ్స్, ట్రెడిషన్స్తో కూడుకున్నాయి. అంటే రిలీజియన్ బట్టి కాదు, ఈవెన్ క్యాస్ట్ బట్టి కూడా. ఒక్కొక్క క్యాస్ట్లో ఒక్కొక్క ట్రెడిషన్ ఉంటుంది, ఒక్కొక్క కస్టమ్ ఉంటుంది. పెళ్ళి విధానం కూడా మారిపోతుంది. అంటే ఒక క్యాస్ట్లో ఒకలాగా ఉంటారు, ఇంకో క్యాస్ట్లో ఒకలాగా ఉంటారు. ఆ క్యాస్టే వేరే అవుతుంది. ఇప్పుడు ఒక ముస్లిం పెళ్ళి చూసుకోండి, ముస్లిం పెళ్ళి అనేది ఒక కాంట్రాక్ట్.
అంటే కుబూల్ హే అంటారు, ఒక కాంట్రాక్ట్ లాగా, ఒక అగ్రిమెంట్ లాగా వాళ్ళు సైన్ చేసుకుంటారు. లిటరలీ ముస్లిం మ్యారేజ్ అనేది ఒక కాంట్రాక్ట్, బట్ మనది కాంట్రాక్ట్ కాదు. యాజ్ యూ సెడ్, ఇట్స్ ఎ ప్రామిస్. అంటే ఒక ప్రామిస్ చేస్తున్నట్టు. అది కూడా ఏంటి, దేవుని సాక్షిగా, అన్ని ఏమంటే పంచభూతాల సాక్షిగా పెళ్లి చేసుకుంటారనమాట. అంటే ఏంటి, వీళ్ళందరినీ సాక్ష్యం చేసి నేను నీకు తోడుగా ఉంటాను, నీడగా ఉంటాను అని వాళ్ళు మాట్లాడతారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇది ఏంటంటే ఇండివిజువల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు చాలామంది పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండొచ్చు. హ్యాపీగా ఉంటారంటే చాలా పెద్ద మాట అయిపోతుంది. ప్రతి మ్యారేజ్లో యూనో ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇష్యూస్ ఉంటాయి. సో ఏమంటారంటే కొంతమంది ఇష్యూస్ ట్యాకిల్ చేసుకోగలుగుతారు, కొంతమంది ఇష్యూస్ ట్యాకిల్ చేసుకోలేరు, కొంతమంది అడ్జస్ట్ అవుతారు, కొంతమంది అడ్జస్ట్ కారు, కొంతమంది కాంప్రమైజ్ అవుతారు, ఇంకొంతమంది కాలేరు. ప్రాబ్లం ఇంటెన్సిటీ అనేది ఏంటంటే ఆ మ్యారేజ్లో ఎవరైతే ఫేస్ చేస్తున్న పార్ట్నర్స్కి మాత్రమే అర్థమవుతుంది. అది మీకు నాకు ఎవరికి అర్థం కాదు, ఒక థర్డ్ పర్సన్కి ఎప్పుడు అర్థం కాదు. ఈ మ్యారేజ్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఆ ఇంటెన్సిటీ, ఆ ప్రాబ్లం ఏంటి, దాని అదేంటనేది వాళ్ళు మాత్రం ఫేస్ చేయగలుగుతారు. సో మనం డిసైడ్ చేయడం తప్పు. ఒక పర్సన్, ఎవరైనా పార్ట్నర్ ఒక పెళ్లి చేసుకొని కలిసి ఉండడానికే కదా. కానీ వద్దు నేను డివోర్స్ తీసుకుంటున్నా అంటే దానికి ఖచ్చితంగా ప్రాపర్ రీజన్ ఉండే ఉంటుంది. వాళ్ళకి ఒక పేషెన్స్ లెవెల్, ఒక బ్రేకింగ్ పాయింట్ వచ్చిన తర్వాతనే ఎవరైనా డివోర్స్ తీసుకుంటారు. ఉట్టి రీజన్స్ తీసుకుంటున్నారా అంటే అది చెప్పలేము. కొంతమంది చిన్న చిన్న రీజన్స్ కూడా తీసుకున్నారు, లేరు అని నేను అన్నాను, చెప్తున్నాను కదా. చిన్న చిన్న రీజన్స్ కూడా లైక్ చెప్పాను కదా, గురు కొడుతుంటే కూడా తీసుకున్న వాళ్ళు ఉన్నారు, స్నానం చేయట్లేదు తీసుకున్న వాళ్ళు ఉన్నారు, అట్లా ఉన్నాయి రీజన్స్ లేవని అన్ను. సో బట్ ఈ మధ్య రీసెంట్గా నేను చూసిన కొన్ని కేసెస్లో ఏంటంటే ఒక ఆవిడ ఎట్లా అంటే అతనికి క్యాన్సర్ వచ్చింది. లిటరలీ తను కొన్ని ఇయర్స్ ఆయనకు సేవ చేసింది. ఆమె ఏంటి ఒక హీరోయిన్ చేసేసినారు. మొత్తం సోషల్ మీడియా కలిసి ఏంటంటే వైఫ్ అనేది ఒక ఐడియల్ వైఫ్. అంటే ఐడియల్ వైఫ్ అంటే ఏమంటారు తెలుగులో? సో ఈమెను చూపించి వైఫ్ అంటే ఇలా ఉండాలి, అంటే ఈమెను ఒక స్టాండర్డ్లా చూపించి వైఫ్ ఇలా ఉండాలి, హస్బెండ్కి ఎంత క్యాన్సర్ ఉన్నాయన్నా ఇన్ని ఇయర్స్ నుంచి ఆమెకు అతనికి సేవ చేసింది. సో ఈమె పర్ఫెక్ట్ అని అంటారు. ద సేమ్ టైం అదే ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇంకో ఇన్సిడెంట్లో ఏంటంటే హస్బెండ్ వైఫ్ని చదివించిండు. మొత్తం ఆమె 10th నుంచి మొత్తం హస్బెండ్ చదివించినాడు. ఆమెను ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ చేసినాడు. లోన్ తీసుకొని ఆమెను డబ్బులు పెట్టే స్తోమత లేక డబ్బులు పెట్టి వాళ్ళ వైఫ్ని చదివించిండు. తీర చదివించాక ఆమె ఏం చేసింది, ఇతను వదిలేసి వేరే అతనితో వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే ఈ ఇన్సిడెంట్ అయిన టైంలోనే ఎగ్జాక్ట్లీ అదే టైంలో ఈ ఇన్సిడెంట్ అయింది. సో ఇద్దరు ఇండివిజువల్స్ కనిపిస్తున్నారు. ఎవరిది తప్ప ఎవరిది ఒప్ప అనేది మనం ఇక్కడ ఆలోచించడానికి లేదు. సో వీళ్ళది అంటే అది ఇండివిజువల్ డిపెండ్ ఉంటుంది. మరి ఆమెకి ఏమనిపించిందో తెలీదు. అందరు ఇలాగే ఉండరు, అందరు ఇట్లానే ఉండాలని లేదు. ఎవరి మనస్తత్వం బట్టి, ఎవరి మెంటాలిటీ బట్టి వాళ్ళకి ఏది కరెక్ట్ అనిపిస్తే వాళ్ళు అది చేస్తారు. సో మనం కూర్చొని ఎవరిది జడ్జ్ చేయడానికి వీల్లేదు కదా. ఎందుకు చెప్తున్నానంటే ఎవరి ప్రాబ్లం వాళ్ళకే అర్థమవుతుంది. మనం ఎంత చెప్పినా థర్డ్ పర్సన్కి ఆ ప్రాబ్లం అర్థం కాదు. సో ఇంకా మనం ఇప్పుడు నేను ఒక అడ్వకేట్ లాగా మాట్లాడాలనుకుంటే మాత్రం ఒకటే చెప్తా, డివోర్స్ తీసుకోవడానికి ప్రాపర్ స్ట్రాంగ్ రీజన్ ఉండి మీరు అస్సలు అడ్జస్ట్ కాలేరు, అస్సలు కాంప్రమైజ్ కాలేరు అన్నప్పుడే డివోర్స్ తీసుకోండి. లేదు ఒకవేళ ఏదైనా ఇష్యూ అయింది, మ్యారిటల్ ఇష్యూ అయింది అనుకోండి, మ్యారిటల్ కౌన్సిలర్స్ ఉంటారు. ఓకే, బయట కౌన్సిలర్స్ అని ఉంటారు, వాళ్ళు థెరపిస్ట్ లాగా చేస్తారు. అంటే ఇద్దరిని వైఫ్ అండ్ హస్బెండ్ కపుల్ని కూర్చోబెట్టి వాళ్ళు కౌన్సిల్ చేస్తారనమాట. అసలు మీ ఇష్యూస్ ఏంటి అంటే డైరెక్ట్ డివోర్స్కి వెళ్ళకండి, కౌన్సిలర్స్ దగ్గరికి వెళ్ళండి, మీ మ్యారిటల్ ఇష్యూస్ ఏంటో తెలుసుకోండి. అంటే నా ప్రాబ్లం ఏంటనేది వైఫ్ని ఇండివిజువల్గా సపరేట్ కూర్చొని వైఫ్ని అడుగుతారు, ఇండివిజువల్ కూర్చోబెట్టి హస్బెండ్ని అడుగుతారు. సో ఇద్దరు ప్రాబ్లమ్స్ చెప్తే ఏంటంటే ఆ కౌన్సిలర్కి ఆమె ఆల్రెడీ ఎక్స్పర్ట్ ఉంటుంది, సబ్జెక్ట్ వచ్చి ఉంటుంది, ఆమెకి వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి అనేది అర్థమవుతుంది. ఆ ప్రాబ్లంకి తగ్గట్టుగా సొల్యూషన్ చెప్తుంది. సో ఆ సొల్యూషన్ చెప్పినప్పుడు కొంచెం లైఫ్లో కొన్ని చేంజెస్ తీసుకురావడం, బిహేవియర్లో కొన్ని చేంజెస్ తీసుకురావడం, వైఫ్ హస్బెండ్తో కానీ హస్బెండ్ వైఫ్తో కానీ ప్రవర్తించే విధానంలో చేంజెస్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎట్లా అంటే ఈ మధ్యలో కొత్తగా ఒకటి వచ్చిందండి 777 అని, 777. ఎట్లా అంటే ఒక 7 డేస్కి ఒకసారి బయటికి వెళ్ళడం, ఓకే 7 డేస్కి ఒకసారి అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళడము, 7 డేస్ తర్వాత అవుట్ ఆఫ్ అంటే ఎవరి 7 అంటే మీరు కేటాయించుకోవాలి. 7 డేస్కి మనం బయటికి వెళ్ళి రెస్టారెంట్ తిన్నాం, ఒక 7 monthsకి ఏదన్నా ఒక చిన్న అవుటింగ్ లాగా పోదాం, ఒక 7 yearsకి అట్లీస్ట్ 7 yearsకి అట్లా టూర్ వేద్దాం. సో కొంతమంది 777 చెప్తారు, కొంతమంది 333 చెప్తారు. అంటే ఏ థెరపిస్ట్ వాళ్ళ ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ అది.
సో వైఫ్ అండ్ హస్బెండ్ ఇట్లాంటి కొన్ని టెక్నిక్స్ అనేది అడాప్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే మేబీ వాళ్ళ దాంపత్య జీవితంలో చేంజెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళి కొంచెం మీరు ఆ ప్రాబ్లమ్స్ ఏది ఇష్యూస్ ఏది ఉంటే అడ్రస్ చేసుకుంటే మొత్తం 100 అని చెప్పను కానీ అట్లీస్ట్ 60-70% ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ అవుతాయి కదా. అప్పుడు కూడా అసలు వర్కౌట్ అవుతలేదు, అసలు ఇంపాసిబుల్, కలిసి ఉండలేము అన్నప్పుడు అప్పుడు గో ఫర్ డివోర్స్. ఎందుకు ఇంత డివోర్స్, ఎంత చేసుకోవడం ఎందుకు? మ్యాక్సిమం ట్రై చేయండి కలిసి ఉండడానికి, పెళ్ళి చేసుకునేది కలిసి ఉండడానికి, లేదు కుదరట్లేదు. ఇవన్నీ ఏంటంటే ఒక లిమిట్ వరకే. బట్ హస్బెండ్ వచ్చి తాగేసి కొడుతున్నాడు, చాలా క్రూయల్గా బిహేవ్ చేస్తున్నాడు, లేకపోతే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉన్నాయి, వేరే ఆమెతోని సెకండ్ మ్యారేజ్ ఇట్లాంటి వాటికి ఇవన్నీ అప్లై అవ్వవు. బట్ ఇష్యూస్ ఉన్నాయి, వాళ్ళ ఇద్దరి మధ్యలో మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి, వాటికి ఈ కౌన్సిలింగ్ సెషన్స్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతాయి అన్నమాట. రైట్. అంటే మొత్తానికైతే చూస్తే ఈవెన్ హిందూ అంటే దైవం అనేది భక్తి, అలాగనే వేదాల్లో కూడా ఏ విధంగా నిగూఢమై ఉంది అని అంటే ఇక్కడ అరుంధతి నక్షత్రం చూపిస్తారు. అరుంధతి ఎవరు? ఒక సర్టెన్ మనంటే ఇప్పుడు ఈ సమాజంలో చూస్తే సో అండ్ సో కులం, తర్వాత ఆమెను వివాహమాడిన మహర్షి సో అండ్ సో పెద్ద కులం. కాబట్టి ఆ రోజుల్లోనే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అనేది జరిగింది. సో ఇంత గొప్పగా అంటే దైవ గ్రంథాలు కూడా ఇంత గొప్పగా చెప్తుంటే ఇప్పుడేమో కొట్టుకుదస్తున్నారు. ఈవెన్ వివాహం విషయంలో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నారని చంపుకుంటున్నారు. ఇవాళ ఈవెన్ ప్రణయ్ విషయం కూడా మనం ఇవాళ జడ్జ్మెంట్ వచ్చింది కదా. దీన్ని చూస్తుంటే ఇక్కడ వేదాల్లోనే దేవతలు అనబడే వాళ్ళే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే ఈ రోజు కొట్టుకుదస్తున్నాం. ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ అనేది ఎంకరేజ్ చేస్తుంది. ఎందుకంటే ఎవరైనా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ చేసుకుంటే నేను ఇంత అమౌంట్ ఇస్తానని చెప్పేసి గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. మళ్ళీ హెల్ప్ కూడా, ఫినాన్షియల్ హెల్ప్, లేకపోతే స్కీమ్స్ అలా గవర్నమెంట్ పెట్టింది. ఎందుకంటే ఈ క్యాస్ట్ సిస్టమ్ అనేది అబాలిష్ అవ్వాలి, గ్రాడ్యువల్ క్యాస్ట్ సిస్టమ్ అనేది పోవాలని చెప్పేసి ఈ మధ్యలో ఇట్లా చేంజెస్ వస్తున్నాయి. బట్ అంటే రూరల్ ఏరియాస్లో వదిలేయండి, బట్ అర్బన్ ఏరియాస్లో వచ్చేసరికి ఏమవుతుందంటే చాలా మటుకు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ ఎక్కువైనాయి, లవ్ మ్యారేజెస్ అని ఎక్కువైనాయి. మరి స్టిక్ ఆన్ అయ్యి ఒక అరేంజ్ మ్యారేజ్ అనే జరుగుతుంది. అంటే ఒక 100లో 50% అయితే అరేంజ్ మ్యారేజెస్ లేవు, ఇప్పుడు చేంజ్ అయిపోయింది, లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నారు. బట్ నేను అంటే యాజ్ అడ్వకేట్ కాకుండా ఒక పర్సన్ లాగా నేను అడ్వైజ్ ఏం చేయాలనుకుంటున్నానంటే, ఒకవేళ మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజే కావచ్చు, ఏదైనా కానీ పేరెంట్స్ని ఒప్పించి చేసుకోవడం బెటర్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి పెంచి చిన్నప్పటి నుంచి అంత కష్టపడి పెంచి చదివించి మిమ్మల్ని ఎక్కడిగా అంటే అక్కడ ఊరికి పంపించి హాస్టల్లో నుంచి ఇంత కష్టపడి పెంచాక స్వార్థంగా ఎవరి దారులు చూసుకొని పేరెంట్స్ ఒప్పుకోకపోయినా కూడా వాళ్ళకి అగెయిన్స్ట్, వాళ్ళ విల్కి అగెయిన్స్ట్కి వెళ్ళి పెళ్ళిళ్ళు చేసుకుంటే ఎక్కువ సుఖపడరండి. అది పేరెంట్స్కి అగెయిన్స్ట్గా వెళ్ళి పెళ్లి చేసుకున్న వాళ్ళు మీరు చూడండి, చరిత్ర చూసుకుంటే ఎవరు సుఖపడి ఉండరు. వాళ్ళని బాధ పెట్టి బాధపడతారు. అంటే పేరెంట్స్ మరీ క్రూయల్ అంటే ఓకే, బట్ అంత బాగా పెంచిన పేరెంట్స్ని కాదనుకొని వెళ్ళి ఉంటే లాస్ట్కి ఏమవుతుంది, పేరెంట్స్ సపోర్ట్ కూడా పోతుంది, వాళ్ళకి ఏముండదు, సఫర్ అయితేనే ఉంటారు. పెళ్ళి అంటే లవ్ మ్యారేజెస్లో చాలా కాంప్లికేషన్స్ వస్తాయి, చాలా ఇష్యూస్ వస్తాయి. సో పేరెంట్స్కి అగెయిన్స్ట్గా వెళ్ళి అంత బాధ పెట్టి చేసుకోవడం, మ్యాక్సిమం ట్రై చేయడం బెటర్ కదా పేరెంట్స్ని కన్విన్స్ చేయడానికి. ఒప్పుకున్నప్పుడు అప్పుడు చూడండి, ఇప్పుడు ప్రణయ్ అమృత కేసే చూడండి, లాస్ట్కి వచ్చేసరికి అమృత వాళ్ళ ఫాదర్ సూసైడ్ చేసుకొని చనిపోయాడు. అంటే ఎంత సఫర్ ఎంత అనుభవించి అయి ఉంటాడో ఆయనకి తెలుసు, ఆర్ ఆమెకి తెలుసు ఏం జరిగింది అనేది. వాళ్ళ లోపల ఏం జరిగిందో మనకు తెలియదు. ఇక లాస్ట్కు ప్రణయ్ చనిపోయాడు, వాళ్ళ తల్లిదండ్రులకే బాధ, ఈమెకేం లేదు, ఈమె పక్కకి ఎక్కడో వెళ్ళిపోయింది. అంటే మనం చూస్తే ఏంటంటే కనీసం సమాజ్ దగ్గర కూడా ఆ అమ్మాయి ఈరోజు లేదు. సో ఇటు తల్లిదండ్రులకు, ఇటు ఆ అమ్మాయి వాళ్ళ తండ్రి చనిపోవడం, ఆ కుటుంబానికి ఇప్పుడు ఆ మర్డర్ అయిన కొత్తలో ఆయన కోసం స్పెషల్గా స్టాచ్యూ పెట్టించారు కదా. ఆమె ముందు ఉండి మరి మా హస్బెండ్కి స్టాచ్యూ కావాలని మరి స్టాచ్యూ పెట్టించింది. ఇప్పుడు ఆమె ఏంటి, ఆమెకు బాధ లేదని అనుకోరాదు, బయటకు వచ్చి ఏడుస్తేనే బాధ కాదు కదా, ఆమె బాధ ఉండొచ్చు. కానీ మరి ఏ రీజన్స్ వల్ల ఆమె రాలేకపోయిందో మనం ఇక్కడ కూర్చొని మాట్లాడడం కరెక్ట్ కాదు. బట్ ఆమెకి ఒక బాబు ఉన్నాడు కదా, ఒక బాబు ఉన్నాడు. వాళ్ళ పేరెంట్స్ కంటే ఎక్కువ వాళ్ళ బాబు సఫర్ అవుతాడు, నాన్న లేక, తల్లితో, సింగిల్ మదర్తో. పేరెంట్స్ కూడా బాధపడతారు, కిడ్ కూడా బాధపడతారు. ఇట్లాంటి అంటే ఏమంటారు, ఈ పరువు హత్యలు ఇవన్నీ అయితే చాలా
అంటే ఈ మధ్యలో తగ్గినట్టు ఉన్నాయి కానీ వీలైతే బట్ మనం స్టిల్ ఉన్నాయి. న్యాయవేదికలో ఈ పరువు హత్యలు అలాగనే కులాంతర వివాహ వ్యవస్థ మీద కూడా మనం ఇంకోసారి మనం డిస్కస్ చేసుకుందామండి. అలా ఒక కాలర్ ఉన్నారు, ఎంఎస్ రెడ్డి గారు శ్రీకాళహస్తి నుంచి. నమస్కారం ఎంఎస్ రెడ్డి గారు. ఎస్ చెప్పండి రెడ్డి గారు. ఇప్పుడు నమస్తేనండి. అమ్, మాకు చెప్పండి. ఒక అబ్బాయి అండి, ఉమ్, ఒకే అబ్బాయి. ఉమ్, 7 years బ్యాక్ మ్యారేజ్ చేసాం ఆ, సార్. చెప్పండి సార్. వినిపిస్తుందండి, వింటున్నాం. మీరు టీవీ మ్యూట్ చేయండి. రెడ్డి గారు 7 years బ్యాక్ మ్యారేజ్ అయిందండి. ఉమ్, వినిపిస్తుంది కదా? మాకు వినిపిస్తుంది, వినిపిస్తుందండి. వాళ్ళకి చెప్పండి సార్, త్వరగా మనకు టైం లేదు. ఇప్పుడు అయిదాకా మమ్మల్ని ఇంటికి రానియకుండా మమ్మల్ని సరిగ్గా తోడుకుంటా ఉంది. సరే అట్టైనా కూడా పాని అనే ఉద్దేశంతో అట్టయినా వాళ్ళిద్దరిని ఉండిచ్చాం 5 years. లవ్ మ్యారేజ్ చేసుకున్నాడండి మీ అబ్బాయి? లేదండి, మేము అరేంజ్డ్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్ కాదు. ఓకే. మేము మా మేము సొంతంగా చూసి చేసామండి. ఉమ్, కానీ వాళ్ళు ఎప్పుడు సక్సెస్గా లేరండి. ఏమండి, వాళ్ళిద్దరు ఎప్పుడు ఫస్ట్ నుంచి అట్నే ఉన్నారు. ఉమ్, మళ్ళీ బాగానే ఉంటారు, మళ్ళీ బాగా లేకుంటుంటారు. మళ్ళీ వాళ్ళు ఇష్టంగానే వాళ్ళు అమ్మాయి మెంటాలిటీ అదొక సైకో లాగా ప్రవర్తించేది. ఓకే. సైకో లాగా మీ సరిగ్గా కొడుకుతో? ఎంతో అడ్జస్ట్మెంట్ మనం గౌరవంగా బతకాలి సంఘంలో అనే ఉద్దేశంతో ఉమ్, మేము ఎంతెంతో ప్రయత్నించాం. లాస్ట్ లో ఆ అమ్మాయి కోటలో, విద్యానగర్ కోట ఉమ్, లో పోయి మా మీద డౌరీ హరాస్మెంట్ కేసు పెట్టింది. ఆ? డౌరీ కేసా? కోటలో విద్యానగర్ లో డౌరీ హరాస్మెంట్ కేసు పెట్టేసిందండి మా మీద. ఉమ్, ఇప్పుడు 7 months అయిపోయింది పెట్టి. ఓకే. ఈ పొద్దు పోలీస్ స్టేషన్ నుంచి కానీ మాకు FIR కానీ ఏవిగా రాలేదు మాకు. ఓకే. నమ్మా ఉమ్. చెప్పండి. డౌరీ హరాస్మెంట్ కేసు పెట్టింది. ఈ పొద్దు నుంచి FIR కానీ ఏది మాకు నోటీస్ కానీ ఏమి రాలేదు. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఆ అమ్మాయి మెంటాలిటీ ఏంటంటే ఇంతకుముందు మాత్రలు కూడా మింగేసిందండి. సూసైడ్ మాత్రలు కూడా మింగేసింది. ఉమ్, సూసైడ్ మాత్ర థైరాయిడ్ ఆ అమ్మాయి జబ్బు ఉంది. మాత్రలే మింగేసి హాస్పిటల్ 1 lakh ఖర్చు చేయించేసింది. ఉమ్, ఇల్లు అబ్బాయి పేరుతో రాశాడు మా అబ్బాయి. ఓకే. ఇల్లు కూడా అబ్బాయి పేరుతో, అమ్మాయి పేరుతో రాశాడు మా అబ్బాయి. ఉమ్, 40,000 per month కట్టాడండి. ఓకే. ఆ అమ్మాయి ఆ ఇల్లు ఎప్పుడు ఇల్లు చేరిందో, ఇల్లు ఎప్పుడు ఆ పిల్ల పేరుతో రాశాడో అప్పటి నుంచి ఇల్లు నాదనేసి ఉమ్, తిరగబడిపోయింది. స్థిరపడిపోయింది. తిరగబడిపోయి మమ్మల్ని నానా హింస పెట్టేసింది. ఈడకు వచ్చి గలాడ చేసి బరోడాలు కూడా దౌర్జన్యంగా పూణేలో ఇప్పుడు ఏంటి అసలు ఫైనల్ మా ఇంటి కాడికి వచ్చి దౌర్జన్యం వేసుకొని పోయి నేరుగా కేసు పెట్టేసిందండి పోలీస్ స్టేషన్ లో. ఎంఎస్ రెడ్డి గారు ఇప్పుడు అంత లాస్ట్ ఆస్తి చేసింది మమ్మల్ని. మా వయసు 65 సంవత్సరాలు. అవునండి, ఇప్పుడు నా లాస్ట్ ఆస్తి మీకు నేను కావాల్సింది ఆస్తి ఏంటి? నేను హార్ట్ పేషెంట్, 65 years. ఏమండి ఇప్పుడు మీకు నిజంగా ఏం కావాలండి? ఇవన్నీ ఇప్పుడు మీకు ఏం కావాలి చెప్పండి. సలహా ఏం కావాలి? ఆమె ఏమి చెప్పలేదు సార్. డబ్బు బంగారు ఎత్తుకెళ్ళాలని చెప్పింది, డబ్బు ఎత్తుకోవాలని వస్తుంది. మాకు అసలు ఏమీ లేదు. సరే, ఇప్పుడు లాస్ట్కు మీకు ఏం కావాలండి? న్యాయం జరగాలి, మాకు న్యాయం కావాలి. కోర్టులో కేసు పెట్టారా? పెట్టిన ఒక పరిష్కారం చేసి రిలీవ్ చేస్తే మా బతుకు మేము బతుకు, వాళ్ళు బతుకోళ్ళు బతుకుతారు. కోర్టులో కేసు ఉందండి ఇది. లాస్ట్ మా అబ్బాయి మీరు రిలీవ్ కావాలి. ఇప్పుడు కేసు మీకు నోటీసులు వచ్చాయా కోర్టు నుండి? ఉపశమనం కావాలి. ఓకే, మీకు కోర్టు నుంచి సమన్స్ వచ్చినాయా, నోటీస్ వచ్చిందా? ఈ కోర్టు లేదండి, కోర్టు లేదు. ఓళ్ళు వేసినాడు అంటే ఓకే. పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టాడు చూడమ్మా. పోలీస్ స్టేషన్ లో పెట్టారు, అదే లేదు, ఇంకేం లేదు. ఓకే. రెడ్డి గారు, మీ అబ్బాయి ఇప్పుడు ఆమెతో ఉంటున్నాడా కలిసి? వాళ్ళతో ఉంటున్నారా? భార్యాభర్తలు కలిసే ఉంటున్నారా? ఏం లేదండి, ఒకటే సలహా, మీ అబ్బాయిని వెళ్ళి విడాకులు కోర్టులకు వెళ్ళి విడాకులు కావాలని అడగండి. ఆ అమ్మాయి నాకు వద్దు అని చెప్పి కోర్టులో విడాకులు తీసేసుకోండి. ఇక పరస్పర అంగీకారంతో విడాకులకు సంబంధించిన నియమాలు ఏంటనేది ఒకసారి మనం తెలుసుకుందాం. పరస్పరం అంటే
మ్యూచువల్ కన్సెంట్ డివోర్స్ మ్యామ్. సో దీనికి ఏ విధంగా అంటే మీరు ఇందాక చెప్పారు 180 డేస్ అనేది 180 days 180 డేస్ 6 months. ఓకే 6 months. సో ఈ 6 months అనేది వాళ్ళు కలిసి కాపురం చేయాలనా లేకుంటే ఇప్పుడు విడాకులు అప్లై చేసుకున్న తర్వాత మ్యూచువల్ కన్సెంట్ కింద 13B కింద వేస్తే కనుక ఇప్పుడు ఏ రోజైతే మనం ఇప్పుడు సపోజ్ March 1కి వేసారండి, ఎస్ కేసు ఆ రోజు ఫైల్ రిజిస్టర్ అయింది. మార్చ్ నుంచి 6 months చూసుకోండి, అంటే 9th మంత్లో మళ్ళీ ఫస్ట్కి వెళ్ళి వాళ్ళు కోర్టులో అపియర్ కావాలి. ఈ 6 months వాళ్ళు కలిసి ఉండొచ్చు, కలిసి ఉండకపోవచ్చు, అది వాళ్ళ ఇష్టం. బట్ ఈ 6 months టైం మాత్రం కోర్టు ఇస్తుంది. ఇట్లా అడగగానే ఇట్లా ఇవ్వదన్నమాట. 6 months వెయిట్ చేయండి, చూడండి కలిసి ఉండే అవకాశాలు ఏమైనా ఉన్నాయా చూడండి అని చెప్పేసి ఆ 6 months టైం అనేది ఇస్తుంది. అది కన్సిలియేషన్ టైం అంటారు. ఆ టైంలో వీళ్ళు విత్డ్రా కూడా చేసుకోవచ్చు, లేకపోతే విరమించుకోవచ్చు, లేకపోతే మాకు ఖచ్చితంగా డివోర్స్ కావాలని కూడా అనొచ్చు. బట్ ఆ 180 days అయితే మస్ట్ అనమాట, కంపల్సరీ 180 days తర్వాతనే మీకు మ్యూచువల్ కన్సెంట్ డివోర్స్ అనేది మీకు గ్రాంట్ చేయబడుతుంది. ఓకే. అంటే ఇప్పుడు ఇంకొకటి మేడం, ఈ కౌన్సిలింగ్ సెంటర్స్ ఏదైతే ఉన్నాయో అంటే కొన్నిసార్లు కోర్టులో వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరూ అక్కడ కూడా కొంచెం ప్రశాంతంగానే కూర్చొని ఉంటారు ఫ్యామిలీ కోర్టులో, కానీ జడ్జి చూస్తూ ఉంటాడంట. వాళ్ళు వెనక కూర్చున్నప్పుడు జడ్జి ఇక్కడ నుంచి చూస్తూ ఉంటాడంట. అక్కడ వాళ్ళిద్దరూ కూర్చొని పక్కనే చక్కగా మాట్లాడుతూనే ఉంటారు. కానీ జడ్జి పిలిచిన తర్వాత వీఆర్ ప్లానింగ్ టు డివోర్స్ అని చెప్పేసి అంటారంట. సో దాన్ని ఎలా చూడొచ్చు? సో ఆ టైంలో తీసుకునే నిర్ణయం ఏంటి జడ్జి? ఇప్పుడు షాకింగ్ ఇస్తారు వాళ్ళు, కాదు ఇప్పుడు వాళ్ళు అక్కడ కూర్చొని కూడా ఏం మాట్లాడుకున్నారో మనకేం తెలుస్తుందండి. అంటే నవ్వుతూనే ఉన్నారు వాళ్ళు. అంటే వాళ్ళు అదే అంటున్నా, వాళ్ళ మధ్యలో మ్యూచువల్ కన్సెంట్ అంటే అది కదా. మ్యూచువల్ కన్సెంట్ అంటే ఏంటి? చాలామంది మెచ్యూర్డ్గా అసలు ఈ పెళ్ళొద్దు అని చెప్పేసి మెచ్యూర్డ్గా ఆలోచించి ఏమంటారు ఈ డివోర్స్ తీసుకునే వాళ్ళే. ఇప్పుడు మ్యూచువల్ కన్సెంట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ పోయేది చాలామంది మెచ్యూర్డ్ పీపులే. ఎందుకు వచ్చిన గోల, నీకు నాకు కలవట్లేదు ఇంకెందుకు అని చెప్పేసి చైతన్య ఎగ్జాక్ట్లీ. సో ఏంటంటే మ్యూచువల్గా అండర్స్టాండ్ చేసుకొని వద్దు అనుకునే వాళ్ళు. చాలామంది మ్యూచువల్ కన్సెంట్ డివోర్స్ తీసుకున్న తర్వాత ఫ్రెండ్స్ లాగా ఉండిపోయిన వాళ్ళు ఉన్నారు, కలిసి మాట్లాడుకునే వాళ్ళు ఉన్నారు. ఒకవేళ పిల్లలు ఉంటే పిల్లల కోసము ఇద్దరు కలిసి పిల్లల్ని బయటికి తీసుకెళ్ళాలి ఉన్నారు. అంటే కొంచెం వెస్ట్రన్ కల్చర్ టైప్ అనమాట, వెస్ట్రన్ కల్చర్ లాగా. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఫారిన్ కంట్రీస్లో ఎట్లుంటుంది, విడిపోయిన తర్వాత కంప్లీట్ విడిపోయినట్టు ఒకరి ముఖం చూసుకోని అన్నట్టు ఉండరు కదా. కిడ్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు ఎప్పుడప్పుడు కలవడము, మదర్ దగ్గర లేదా ఫాదర్ దగ్గర అట్లా ఉండడము, టైం అనేది షేరింగ్ చేసుకుంటారు. టైం షేరింగ్ ఉంటుంది పిల్లల కోసం. సేమ్ అదే కాన్సెప్ట్ ఇప్పుడు ఇక్కడ కూడా స్టార్ట్ చేశారనమాట ఇండియాలో కూడా. ఎట్లా అంటే పెళ్ళైన తర్వాత కూడా కిడ్స్ కోసము, ఒక ఈవెంట్స్ కోసము, బర్త్డేస్కో, ఫంక్షన్స్కో ఇద్దరు కలిసి తిరగడం, ఆ మెచ్యూరిటీ ఉంటుంది. సో మేబీ మీరు చూసిన కపుల్స్ మేబీ బాగా మెచ్యూర్డ్ ఏమో అక్కడ కూర్చుని. ఇప్పుడు రీజన్ ఏంటి, మా కంపాటబిలిటీ లేదనే కదా మ్యూచువల్ కన్సెంట్ తీసుకునేది. అట్లాంటి కపుల్స్ మేబీ మీరు చూసుంటారు, మీరు మాట్లాడే వాళ్ళ గురించి ఏమో. అంటే ఇంకొకటి అండి, వ్యభిచారం చేసి ఒక స్త్రీ పట్టుబడింది అనుకుందాం. అంటే భర్తకు, అంటే మనం ఒక సామెత చూస్తే బండ మీద పాము నివాసం జాడ, అలాగనే స్త్రీ పరపురుషుడితో ఉన్న జాడ ఎవ్వరికీ తెలియదని అంటారు. సో ఇలా ఇక్కడ స్త్రీ కూడా పరపురుషుడితో ఒకవేళ ఉంటే అది దొరకదు, మ్యాక్సిమం కవర్ చేసుకుంటారు అక్కడ దొరకకుండా. సో ఇక్కడ ఒక వ్యభిచారం చేస్తూ ఒక స్త్రీ అంటే పురుషుడితో ఉంటూ పట్టుబడింది. పట్టుబడినప్పుడు ఆ వ్యక్తి ఎలాంటి స్టెప్ తీసుకోవచ్చు? అడల్టరీ కింద సెక్షన్ 13 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద గ్రౌండ్ కింద వేసుకొని డివోర్స్ తీసుకోవచ్చు. మీరు చెప్తుంటే నాకు ఒక కేసు గుర్తొచ్చింది. ఒక ఆమె ఏం చేసిందంటే వాళ్ళ హస్బెండ్కి చాలా క్రోనిక్ డిజీజ్ ఉంది. ఎట్లా అంటే ఇంకా ఫుల్ లక్షలు అవుతుంది ఆ డిజీజ్ క్యూర్ కావాలంటే. అయితే వాళ్ళ హస్బెండ్ కోసం తను ఏం చేసిందంటే ఇట్లా ప్రాస్టిట్యూషన్ చేసి మనీ, అంటే దానికి వేరే ఇంకా వేరే ఏం లేదు, ఇంకా సోర్స్ ఏం లేదు టు ఎర్న్ మనీ. సో ఆమె ఏం చేసింది, ఇట్లనే ప్రాస్టిట్యూషన్ చేసి షీ ఎర్న్ మనీ. ఆ మనీతోని హస్బెండ్ మొత్తం క్యూర్ చేసేసింది డిజీజ్ని. తీరా ఆయన డిజీజ్ క్యూర్ అయిన తర్వాత ఏం తెలిసింది, ఈమె ప్రాస్టిట్యూట్ అని తెలిసింది. వెంటనే ఆమెకి విడాకులు ఇచ్చేసిండు. సో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఉన్నాయి. బట్ ఏంటంటే ఇప్పుడు లీగల్ పార్ట్ వరకు వచ్చి మాట్లాడుకుందామంటే తను అడల్టరీ కింద సెక్షన్ 13 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద డివోర్స్ వేసి తను డివోర్స్ తీసేసుకోవచ్చు. ఓకే. అంటే ఒకవేళ చూడండి, అంటే మీరు చెప్పిన దాంట్లో ఆమె
అతను ఆమె భర్త కోసం అంటే బెడ్ రిడన్గా ఉన్న భర్త కోసము ఆమె వ్యభిచారం చేసింది, ఏమి చేయలేని స్థితిలో. అంటే ఇక్కడ నేనైతే ఆమెలో గమనిస్తున్నాను ఏంటంటే ఆమెలో లవ్ ఉంది, అంటే ఆమె భర్త మీద ఆమెకు ప్రేమ ఉంది కాబట్టి లాస్ట్కి ఏమి చేయలేని పరిస్థితిలో ఇతరులతో వెళ్ళింది, తర్వాత ఆ డబ్బుతో భర్తను బాగు చేసుకుంది. సో అది ఎందుకు ఆయన చెప్పుకోలేకపోయి ఉంటారు? అంటే ఈ కేసు మీ దగ్గరికి ఏమైనా వచ్చిందా? రాలేదు, నేను చదివాను. ఓకే. బేసికల్ ఏంటంటే మనది పేట్రియార్కల్ కంట్రీ, ఏమంటారు తెలుగులో అంటే మేల్ డామినేటెడ్ కంట్రీ. సో ఇంకా ఎంత మోడర్న్ అయినా ఎన్ని ఇయర్స్ అయినా కూడా మన కంట్రీ మేల్ డామినేటెడ్ కంట్రీనే, మేల్ ఈగోస్ ఉంటాయి. ఎగ్జాక్ట్. సో ఏంటంటే ఇప్పుడు ఒక హస్బెండ్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ పెట్టుకున్నా కూడా పెద్దగా చూడరు, అదే పాపంలా చూడరు. కానీ ఒక వైఫ్ కనుక ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ పెట్టుకుంటే మాత్రం అది చాలా పాపంలా చూస్తారు, అది బయట చెప్పుకోవడానికి కూడా ఉండదు. ఇప్పుడు హస్బెండ్ చేస్తే వైఫ్ చెప్పుకున్నంత ఈజీగా వైఫ్ చేస్తే హస్బెండ్ వెళ్ళి చెప్పుకోలేడు. అంటే మన మేల్ డామినేటెడ్ సిస్టమ్ సొసైటీ కాబట్టి అది యాక్సెప్ట్ చేయడం కష్టం. సో మీరు చెప్పిన ఇన్సిడెంట్లో అదే జరిగింది. ప్రేమ ఉన్నా ఏమున్నా అక్కడ ఏంటంటే ఆమె తప్పు చేసింది అనేది తనకి అది ఉండిపోయింది, ఇంకా ఆమెతో తిరిగి కాపురం చేయలేడు అని తనకు అనిపించి తను డివోర్స్ తీసుకొని ఉంటాడు. ఇప్పుడు ఇంకొకటి అండి, దీన్ని బట్టే ఒక లింక్ చేస్తే ఈ 13Bలో సెక్షన్ 13Bలో ఒకరి తప్పును ఒకళ్ళు ఎత్తి చూపించే అవకాశం ఉంటుందా? ఉండదు. లేదు, ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ ముందు 13 ఉంటాయి. యూ హ్యావ్ సో మెనీ గ్రౌండ్స్ కదా, 9 గ్రౌండ్స్ ఉన్నాయి. గ్రౌండ్స్ కింద ఏదైనా వేసుకొని డివోర్స్ తీసుకోవచ్చు. అసలు 13B అంటేనే దాని మీనింగ్ ఏంటి? మ్యూచువల్ కన్సెంట్. మ్యూచువల్ కన్సెంట్ అంటే ఏంటి? మ్యూచువల్గా ముందుకు వచ్చి నేను కన్సెంట్ ఇచ్చి డివోర్స్ తీసుకుంటున్నా అని అర్థం. అంటే ఇద్దరు కూడా మ్యూచువల్గా ఒప్పుకొని వెళ్తున్నారు కోర్టుకి. అక్కడికి వెళ్ళి ఏం గొడవ పెట్టుకోవడానికి లేదు, ఏం గొడవ పెట్టుకున్నా బయటనే మొత్తం సెటిల్మెంట్ చేసుకొని వెళ్తారు. సో ఇప్పుడు ప్రాసెస్ కూడా చెప్పుకుంటే 13B అనేది డివోర్స్ అనేది ఎలా జరుగుతుందో మీకు చెప్తాను. సపోజ్ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు. ఆ వైఫ్ అండ్ హస్బెండ్లో ఇద్దరు కూడా ఈ మ్యారేజ్ వద్దు డిజాల్వ్ చేసుకుందాము అని ఇద్దరు డిసైడ్ అయినప్పుడు కోర్టుకి వెళ్ళి ఒక పెటిషన్ వేస్తారండి. 13B పెటిషన్ వేస్తారు. ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్తే ఇద్దరు కలిసి ఒకరే అడ్వకేట్ సరిపోతుంది, ఒక్కొక్కరు ఒక్కొక్క అడ్వకేట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో ఇద్దరు కలిసి ఒకే అడ్వకేట్ని పెట్టుకొని వెళ్ళి 13B కింద ఒక పెటిషన్ వేసేస్తే డే 1 రోజు ఏంటంటే జడ్జి గారు అడుగుతారనమాట, ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారంటే మా ఇద్దరు పడట్లేదు, ఇది ఇర్రిటరబుల్ బ్రేక్ డౌన్ అయిపోయింది, మ్యారేజ్ ఇంకా మేము కలిసి ఉండే ఛాన్సే లేదని చెప్పేసి ఇద్దరు కలిసి చెప్పుకుంటారు. అప్పుడు జడ్జి ఓకేనమ్మా 6 months తర్వాత తిరిగి రండి అంటారు, కౌన్సిలింగ్ సెషన్స్ తీసుకొని అంటారు. ఆ లోపల కౌన్సిలింగ్ డేట్స్ ఇస్తారు జడ్జి. ఆ డేట్స్ రోజు అటెండ్ అయ్యి ఆ కౌన్సిలింగ్ సెషన్స్ అనేది ఇద్దరు పార్టీస్ తీసుకోవాలి. అండ్ 6 months తర్వాత వచ్చిన తర్వాత ఏమవుతుంది అంటే మళ్ళీ ఒకసారి జడ్జి అడుగుతారు, తిరిగి కలిసి ఉండే అవకాశం ఉందా లేదా అని అడుగుతారు. అంటే లేదు అంటారు. అప్పటికి కూడా జడ్జిగా ట్రై చేస్తారు, కలిసి ఉండండి అమ్మా ఏముంది అందులో అని చెప్పేసి ప్రాబ్లం ఏంటి అని అడుగుతారు. అది చెప్పినాక కూడా లేదు మాకు అస్సలకే వద్దు అని చెప్పినాడు, సరే తీసేసుకోండి అని చెప్తారు. ఆ తర్వాత ఏం చేస్తారంటే ఇద్దరు కలిసి వెళ్ళి ఎవిడెన్స్ వేయాలి, చీఫ్ ఎవిడెన్స్ వేయాలి. ఆ పెటిషన్ వేసిన తర్వాత ఇద్దరు సంతకాలు, ఫస్ట్ రోజు సంతకం పెట్టాలి, మళ్ళీ లాస్ట్ డే రోజు కూడా సంతకాలు పెట్టి అఫిడవిట్స్ ఇచ్చాక మీకు జడ్జిమెంట్ అంటే మీకు డివోర్స్ అనేది శాంక్షన్ చేయబడుతుంది. అండ్ దాని తర్వాత గ్రాంట్ చేయబడుతుంది. ఆ తర్వాత ఏమవుతుందంటే వెళ్ళి మీరు ఇద్దరు కలిసి ఆ జడ్జ్మెంట్ కాపీస్ తీసుకుంటే మీరు ఇద్దరు అఫీషియల్గా మీరు ఇంకా వైఫ్ అండ్ హస్బెండ్ కారు. ఆ తర్వాత యు ఆర్ ఫ్రీ టు వాక్. అండ్ దీంట్లో ఏం చేస్తారంటే యూజువల్గా మ్యూచువల్ కన్సెంట్లో ఏంటంటే డౌరీస్ ఉంటాయి, పెళ్ళిళ్ళ ఖర్చులు ఉంటాయి, ఆ అమ్మాయి గోల్డ్ అబ్బాయి దగ్గర ఉండడం అలాంటివి ఏదైనా ఉండిపోతాయి, కొన్ని మిగిలిపోతాయి కొన్ని టర్మ్స్. సో అదేం చేస్తారంటే ఒక MOU లాగా ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ లాగా రాసుకుంటారు. అందులో మొత్తం టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ రాసుకుంటారు. అంటే ఈమె గోల్డ్ నా దగ్గర ఉంది, గోల్డ్ నీకు ఇచ్చేస్తా, ఈ ప్రాపర్టీ ఇట్లా ఇస్తా, లేకపోతే ఆలిమనీ లాగా నేను ఒక 10 లక్షలు, ఒక 20 లక్షలు, 1 కోటి రూపాయలు నేను ఇస్తున్నా అని చెప్పేసి హస్బెండ్ ఇవ్వడం. ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ మొత్తం కూడా MOUలో రాసుకుంటారు. అండ్ ఆల్సో ఫర్దర్ వైఫ్ హస్బెండ్ మీద ప్రాపర్టీ మీద క్లెయిమ్ చేసుకోకుండా, అంటే ఫర్దర్ ఆమెకి ఎలాంటి రైట్స్ అనేది ఉండవు. ఒకసారి మ్యూచువల్ డివోర్స్ తీసేసుకున్న తర్వాత MOU ఎగ్జిక్యూట్ అయిన తర్వాత పెళ్ళైన తర్వాత ఈ అబ్బాయి ప్రాపర్టీ మీద అమ్మాయి ఎలాంటి రైట్స్ ఉండవు, ఎందుకంటే మ్యారేజ్ అనేది డిజాల్వ్ అయిపోయింది. తర్వాత 10 ఏళ్ళకి వచ్చి నీ ఆస్తులు నాకు హక్కు ఉంది, నాకు కావాలి, నీ వైఫ్ అనడానికి ఉండదు. ఒక్కసారి మ్యూచువల్ డివోర్స్ అయిపోయింది, ఎనీ కైండ్ ఆఫ్ డివోర్స్ అయిన తర్వాత వైఫ్ హస్బెండ్ మీద మెయింటెనెన్స్ కానీ ఆలిమనీ కానీ వేసుకోవడానికి ఉండదు. అతనికి సంబంధించిన ప్రాపర్టీస్ మీద కూడా తనకు ఎలాంటి హక్కు ఉండదు, ఆ రోజే తను కోల్పోతుంది. ఇది మ్యూచువల్ కన్సెంట్. ఎనీ డివోర్స్ అనేది ఇట్లనే ఉంటుంది ప్రాసెస్ అనేది.
రైట్. ఇంకొకటి సోమలింగయ్య గారు సూర్యాపేట నుంచి. నమస్కారం లింగయ్య గారు. సోమలింగయ్య గారు మీ టీవీ వాల్యూమ్ తగ్గించండి. హలో, టీవీ వాల్యూమ్ తగ్గించండి, మాట్లాడండి. మ్యూట్ పెట్టేసేయండి. మ్యూట్. హలో, టీవీ మ్యూట్ టీవీ పెట్టండి. మ్యూట్ చేయండి సార్. మాట్లాడండి. హలో సార్, చెప్పండి మీ సమస్య ఏంటండి? మా బాబుది రోడ్డు పెళ్ళయిందండి మేలో. ఏమండి టీవీ కొంచెం సౌండ్ తగ్గించండి అని చెప్పాం కదండి. మే 14కి జూన్ 14కి పోయింది, ఇంకా రావట్లేదు. ఇంకా మా మీద అది అని ఇదని పెట్టి. మీరు ఎక్కడ ఉంటారండి? ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? లింగయ్య గారు, మ్యూట్. లింగయ్య గారు, మ్యూట్ పెట్టండి. పెట్టింది. మీ టీవీ ఆఫ్ చేసి మాట్లాడండి. టీవీ ఆఫ్ చేసి మాట్లాడండి. 5 లక్షలు కావాలని. ఏమండి మీ మాటలు మాకు వినబడుతున్నాయి కానీ కట్ అవుతుంది. దయచేసి మీరు టీవీ ఆఫ్ చేయండి. ఆఫ్ చేశారా? ఇప్పుడు చెప్పండి. మన జూన్ 14కి పోయింది, ఇంకా రావట్లేదండి. ఓకే. మీ మీరు మోడల్ మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చెప్పండి ఒకసారి. కేసు పెట్టి సూర్యాపేట. ఇది చేసుకోండి. సూర్యాపేట. ఓకే. ఇప్పుడు 8 నెలలైంది కేసు పెట్టింది. ఓకే. ఇప్పుడు మీకు ఏం కావాలి? మీరు కోర్టుకి వెళ్ళి కేసు వేసుకోవాలి, అంతేనా? సూర్యాపేట అండి. ఓకే రైట్. మీరు ఆల్రెడీ కోర్టుకు వెళ్ళారా లేకుంటే ఎవరినైనా లాయర్ని మేమే అరేంజ్ చేయమంటారా? అంటే వాళ్ళు కేసు ఫైల్ చేసింది. ఓకే. లేదు, మీరు మళ్ళీ టీవీ వాల్యూమ్ తగ్గించుకోండి. ఇంతవరకు మాకు ఏం రాలేదు. 8 నెలలు అయింది. ఓకే, నాకు సమస్య అర్థమైంది. ఒక నిమిషం, నాకు అర్థమైంది. ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న తర్వాత 8 నెలల నుంచి భర్త దగ్గర రావట్లేదు. అప్పుడు మీరు సెక్షన్ 10 అంటే సెక్షన్ 10 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అని ఒక కేసు ఉంటుంది. ఆ కేసు వేస్తే ఏంటంటే అబ్బాయి అమ్మాయిని తిరిగి కాపురం చేయడానికి పిలిచినట్టు. ఆ కేసు వేస్తే ఆ అమ్మాయి వస్తుందండి. ఫస్ట్ అయితే ఒక నోటీస్ పంపించండి. ఆ నోటీస్ వచ్చిన తర్వాత ఆ అమ్మాయి రాకపోతే అప్పుడు సెక్షన్ 10 కింద రెస్ట్రిక్షన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అనేది ఆ కేసు వేయండి. అప్పుడు అమ్మాయి తిరిగి రావడానికి కోర్టే చెప్తుంది. రైట్ అండి. మేడం ఇప్పుడు చాలా డిస్టర్బెన్స్ ఉంది అది టీవీ. చెప్తుంటే కూడా మాట వినరు వాళ్ళు. అందరూ ఎవరైతే కాల్ చేస్తున్నారో అందరూ మ్యూట్ ఆర్ టీవీ ఆఫ్ చేసుకొని కాల్ చేయండి దయచేసి. రైట్. మేడం ఇప్పుడు భార్యాభర్తలు విడిపోయారు, కేసు వేసారు, విడిపోయారు. కానీ ఎప్పుడో కానీ వాళ్ళకు రియలైజ్ అవుతారు, తిరిగి కలుసుకోవాలని అనుకుంటారు. అప్పుడు ఏం చేయాలి? ఏ చట్టము పైన దేవుడు కూడా మిమ్మల్ని ఆపలేరు. ఒకవేళ మీరు విడాకులు తీసుకున్నాక కూడా మీరు కలిసి ఉండాలి అనుకుంటే ఏ టైంకైనా సరే డివోర్స్ క్యాన్సిల్ చేసుకొని ఇద్దరు కలిసి మళ్ళీ ఉండొచ్చు. అది దానికి ఏం యాక్ట్ లేదు, దానికి ఏం చట్టం లేదు, దానికి ఏం చట్టం కూడా ఆపదు కలిసి ఉండడానికి. మళ్ళీ ఫస్ట్ భార్యాభర్తల్లాగానే ఉంటారా? ఉండొచ్చు. అన్ని హక్కులు ఉంటాయి. అన్ని హక్కులు ఉంటాయి. ఏదైతే డివోర్స్ ఉందో డిజాల్వ్ చేసుకోవాలి. ఓకే. లక్ష్మీనారాయణ గారు నమస్కారం అండి. చెప్పండి సార్. సార్ టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి ప్లీజ్. ఓకే సార్. సార్ చెప్పండి సార్. సార్ మా వైఫ్ ఇప్పుడు 8 months నుంచి రావట్లేదు సార్. ఖమ్మం అండి మీది? ఇప్పుడు ప్రజెంట్ గా అమ్మాయికి హెల్త్ ఇష్యూస్ వచ్చి 2 లక్షలు పెట్టుకోండి సార్ నేను. అయితే ఇప్పుడు అమ్మాయి అసలు రానని వేస్తేనే పోలీస్ కేసు పెట్టింది సార్. ఏ కేసు వేసింది? నేనే పెట్టి మేడం. ఏది రెస్ట్రిక్షన్ ఆఫ్ కాంజుగల్ రైట్సా? లేదు మేడం, నా వైఫ్ రావట్లేదు, ఇట్లా మన ఖర్చు పెట్టానని హాస్పిటల్ బిల్లు మొత్తం పోలీస్ కేసు పెట్టి మేడం. ఓకే. సో మీరు ఇప్పుడు ఎంతకాలం అయింది? పిల్లలు ఎంతమంది అండి మీకు? 2 పిల్లలు సార్. ఓకే. పెళ్ళి ఎన్ని రోజులు అవుతుంది? పెళ్ళి 9 years అయింది మేడం. 9 years. మీ వైఫ్ ఎప్పటి నుంచి రావట్లేదు? ఇప్పుడు 8 months అవుతుంది మేడం. ఏమని కేసు పెట్టింది? లేదు మేడం, నేనే కేసు పెట్టా. బాగా రావట్లేదు, నేనే కేసు పెట్టా. అప్పుడు ఆల్రెడీ 3 months అయింది మేడం. ఏమని పెట్టారు కేసు? ఏ కేసు పెట్టారు మీరు?
మామూలుగా పిట్టి కేసు మేడం పెట్టారు మేడం. పిట్టి కేసు అంటే మామూలుగా మా భార్య నాకు వరకు రావట్లేదని పెట్టేసారు మేడం. పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారా, కోర్టులోనా? అవును, పోలీస్ కేసు మేడం, పోలీస్ కేసు. ఓకే, సో మీకు ఏం కావాలి ఇప్పుడు? మేడం నేను పోలీస్ కేసు పెట్టినప్పుడు మేడం ఆ అమ్మాయి కొట్టుతాడు, తిడతాడు, అన్ని తాగొట్టుతాడు, ఏదేదో విషయం చేస్తాను, చాలా ఎడ్యుకేషన్ పెట్టింది మేడం. ఓకే, 498 వేసిందా మీ మీద? లేదు మేడం, ఊరికే అట్లా అలిగేషన్స్ పెట్టి కేసు వేసింది అంతేనా? సో అల్టిమేట్లీ మీకేం కావాలి? కేసు వేయలేదు మేడం. నేను కోర్టుకి వేస్తానంటే మేడం వాళ్ళు కోర్టు కూడా అంగీకారం రావట్లేదు. ఇప్పుడు మీకేం కావాలి? ఓకే, నాకు అర్థమైంది. మీకేం కావాలి ఇప్పుడు? నాకు డైవర్స్ కావడం కొద్దిగా డెడికేషన్ కావాలి మేడం, కొద్దిగా సలహా కావాలి మేడం. మీకు డివోర్స్ కావాలా లేకపోతే ఆమె మీ దగ్గర తిరిగి రావాలా? నాకు మేడం ఇప్పుడు ఒక అమ్మాయి లీగల్ గా ఒక ఎఫ్ఐఆర్ పెట్టుకుంది మేడం. అమ్మాయి ఇంకొకళ్ళతో ఎఫ్ఐఆర్ ఉంది మేడం. ఇంకొకళ్ళతో ఎఫ్ఐఆర్ ఓకే అండి, అదంతా ఓకే అండి. ఎఫ్ఐఆర్ ఉండని ఏమని ఉండనియండి. మీకేం కావాలి? నాకు మేడం పిల్లల గురించి కావాలనుకున్నా మేడం. మళ్ళీ వాళ్ళు మొత్తం ఛానల్ స్టేషన్ పెట్టారు మేడం. మరి దాని గురించి సలహా తీసుకుని కేసు తీసుకోవడం మేడం. మీకేం కావాలండి? కేసు వేసుకోవాలని అనుకుంటున్నాను. మీకు కావాలి మేడం. మీకు విడాకులు కావాలా? అవును మేడం. ఒక విడాకులు కావాలి అనుకుంటే మీరు ఇప్పుడు ఆమెకి అఫైర్ ఉంది అంటున్నారు కదా, అఫైర్కి సంబంధించిన ఎవిడెన్స్ ఉందా మీ దగ్గర? ఇప్పుడు ఉన్నది అనుకోవడం వేరు, నిజంగా ఉన్నది వేరు. సో నిజంగా ఉన్నట్టు మీ దగ్గర ప్రాపర్ ప్రూఫ్ ఉందా? ఊరికే మీరు అజ్యూమ్ చేసుకుంటున్నారా? లేదు మేడం, ఇంతకుముందు నేను ఒకసారి రెడీ అని చూసాను మేడం, కాల్ రికార్డ్ కూడా చూసాను మేడం ఇంతకుముందు. ఓకే, ఆ ప్రాపర్ ఎవిడెన్స్ పెట్టి మీరు అదేంటి అడల్టరీ కింద డివోర్స్ ఫైల్ చేసుకోవచ్చండి. ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి కలిస్తే వాళ్ళు మీకు కావాల్సిన హెల్ప్ చేస్తారు. బేసికల్లీ మీకు షార్ట్లో చెప్పాలి అంటే సెక్షన్ 13 కింద, సెక్షన్ 13 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద అడల్టరీ అనే గ్రౌండ్ కింద మీరు కేసు వేసుకోవచ్చు. బట్ దానికి ఏంటంటే మీరు ప్రాపర్ ఎవిడెన్స్ చూపించాలి ఆ అమ్మాయికి అఫైర్ ఉన్నట్టు. ప్రాపర్ ఎవిడెన్స్ ఉంటే వెళ్ళి మీరు అడల్టరీ కింద ఆ గ్రౌండ్ కింద మీరు డివోర్స్ తీసుకోవచ్చండి. దానికి మాత్రం ఖచ్చితంగా ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళాలి, అడ్వకేట్ని పెట్టుకొని కోర్టులో కేసు వేసుకోవాలి. అది మేడం కొంచెం మొన్న సెల్ ఇచ్చారు మేడం, సెల్ ఇచ్చినప్పుడు అమ్మాయి వాచ్ రికార్డ్ మొత్తం డిలీట్ చేసింది మేడం. ఆ ఎవిడెన్స్ అంతా గ్యాదర్ చేసుకొని అది ఎవిడెన్స్ లాగా పెట్టుకొని వెళ్ళి కోర్టులో వేసి తీసుకోండి. టైం పడుతుంది, బట్ తొందరగా అయిపోతుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే కోర్టులో మీరు ఏ చెప్తే అది నమ్మదు. కోర్టు అన్నీ వెరిఫై చేసుకొని కరెక్ట్ అనిపిస్తేనే మీకు డివోర్స్ ఇస్తుంది. 2 లక్షలు పెట్టినట్టు కాగితాలు కూడా మనకి హాస్పిటల్ బిల్లు కూడా కాగితాలు ఉన్నాయి మేడం మన దగ్గర. ఓకే, మీ గ్రౌండ్ అనేది అడల్టరీ కాబట్టి అడల్టరీకి సంబంధించిన ఎవిడెన్స్ అంతా గ్యాదర్ చేసుకొని ప్రాపర్ ఎవిడెన్స్ ఉన్న మీ 100% ష్యూర్ అండి ఎవిడెన్స్ ఉంటేనే వెళ్ళి కోర్టులో కేసేయండి. మీరు ఊరికే అజ్యూమ్ చేసుకొని అనుమానాలతో మాత్రం వేయొద్దు. కరెక్ట్ ప్రాపర్ ష్యూర్ అయితేనే వేయండి. ఎందుకంటే అదే ఆ ప్రాపర్ ఎవిడెన్స్ ఉంది కాబట్టి వెళ్ళి అడల్టరీ కింద వేసుకోమని చెప్తున్నాను. ఏంటంటే ఇక్కడ బట్ మ్యారేజ్ అనేది అంటే ఈ అది ఆయన ఆత్మతో సంబంధించింది కాబట్టి ఇక్కడ ఆయన చూశానని చెప్పేసి అంటున్నాడు కాబట్టి అది జీర్ణించుకోలేని పరిస్థితిలో అయితే అందుకే డివోర్స్ తీసుకుంటా అంటున్నాడు కాబట్టి డివోర్స్ కి కావాల్సిన రైట్. స్క్రీన్ మీద కనబడుతున్న నంబర్స్ ఏదైతే ఉన్నాయో మొబైల్ నెంబర్, దానికి కూడా కాల్ చేసి కావాల్సిన సమాచారం మీరు తీసుకోవచ్చు. మీకు ఒకవేళ లాయర్ అవసరం అనుకుంటే కూడా మీతో మాట్లాడించే లాయర్తో కూడా మీకు అరేంజ్ చేసే ప్లాన్ కూడా చేస్తామండి బీఆర్కే న్యూస్ ఛానల్ తరఫున. ఇంకా న్యాయవేదిక కార్యక్రమానికి వచ్చి ఈ మ్యూచువల్ కన్సెంట్ డివోర్స్ మీద మాట్లాడినందుకు ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ అండి. సో ఇది ఇవాల్టి స్పెషల్ టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ రేపు సాయంత్రం ప్రసారమయ్యే బీఆర్కే న్యాయవేదికలో కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగుడి సత్తా.